హలో హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్లో మేము బెంగళూరు నుంచి ఊటీకి వెళ్తున్నాము. సో రోడ్ ట్రిప్. సో బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాము మేము ఫస్ట్ అయితే టిఫిన్ కాగామండి. మార్నింగే స్టార్ట్ అయ్యాము. సో టిఫిన్ ఒక దగ్గర తిన్నాము. ఇది ఎక్స్ప్రెస్ హైవే ఉంటుంది కదా బెంగళూరు టు మైసూర్, దానికి మధ్యలో ఒక దగ్గర ఆగి తిన్నామన్నమాట. సో ఇక్కడ నేనైతే పొంగల్ అండ్ మసాలా దోశ ఆర్డర్ చేసుకున్నాను. చాలా బాగుందండి దోశ అయితే. ఇక్కడ దోశ చాలా ఫేమస్ కదా, సో చాలా బాగుంది క్రిస్పీగా. అండ్ దాని తర్వాత మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. మేమైతే ఫస్ట్ ఇక్కడ చాముండేశ్వరి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నామండి మైసూర్లో. ఎందుకంటే ఈ టెంపుల్ చాలా ఫేమస్, మీ అందరికీ తెలుసు కదా. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా విజిట్ చేసాము. బట్ మళ్ళీ ఈసారి కూడా వచ్చాము కదా, ఛాన్స్ దొరికింది, ఎందుకు వదులుకోవాలి అని చెప్పి మళ్ళీ వెళ్ళామన్నమాట. ఇక్కడైతే షాపింగ్ మార్కెట్ చాలా బాగుంటుందండి. చాలా రకాలన్నీ దొరుకుతాయి. నేను కూడా కొంచెం షాపింగ్ చేశాను. బట్ ఇక్కడ ప్రతిసారి అండి, నేను వెళ్ళిన ప్రతిసారి అంటే ఇప్పుడు 2 times వెళ్ళాము కదా, 2 times కూడా ఎంత రష్ ఉన్నారంటే అంత క్రౌడ్ ఉన్నారు. బట్ ఫైనల్లీ దర్శనం అయితే అయింది. ఇక్కడ భస్మాసురుడి దగ్గర ఒక ఫోటో తీసుకున్నాను. ఇక్కడ అమ్మవారు ఇలా ఉంటుందండి. ఇట్లా ఇది ఒక బ్యానర్లో ఫోటో మీకు చూపిస్తున్నాను. అమ్మవారు అక్కడ ఎలా ఉంటారు అని చెప్పి సేమ్ ఇలానే ఉంటారనమాట అమ్మవారు. ఇక్కడ దర్శనం బాగా జరిగింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ ఇక్కడ తినేసి ఇంకా డైరెక్ట్గా ఊటీ వెళ్ళిపోదాం అని అనుకున్నాము. సో లంచ్ అయితే లైట్గానే తిన్నాము, ఎక్కువ తినలేదు. సో లంచ్ అలా లైట్గా తినేసి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ బెంగళూరు టు ఊటీ రోడ్ ట్రిప్లో మనకి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుందండి. ఏంటంటే ఈ బందిపుర ఫారెస్ట్ అండ్ ముదుమలై ఫారెస్ట్ తగులుతాయి అనమాట. ఈ బందిపుర ఫారెస్ట్ వచ్చేసి కర్ణాటక బార్డర్. సో ఈ బందిపుర ఫారెస్ట్లో సఫారీ అని టైగర్ రిజర్వ్ ఉంటుందన్నమాట. కానీ మాకైతే టైగర్స్ అయితే ఎక్కడ ఏం కనిపించలేదండి. అవి అంత ఈజీగా బయటికి రావు కదా, కానీ మిగతావన్నీ చాలా వరకు కనిపించాయి. మాకైతే మోస్ట్లీ జింకలు బాగా కనిపించాయి రోడ్ క్రాస్ చేస్తున్నట్టు అండ్ సైడ్ తింటున్నప్పుడు చాలా కనిపించాయి జింకలు అయితే. దాని తర్వాత పీకాక్స్ కూడా కనిపించాయండి. పీకాక్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా మిగతావన్నీ నార్మలే, కోతులు, స్క్విరల్స్ అట్లా డిఫరెంట్గా కనిపించాయి. ఎక్కువ జింకలు కనిపించాయి అండ్ పీకాక్స్ కూడా చాలా బాగా కనిపించాయండి. కానీ పీకాక్ అయితే ఎంత బాగుందో, అసలు రియల్ పీకాక్ కలర్ అలా ఉంటుంది అని అనిపించింది. అసలు చాలా బాగున్నాయండి పీకాక్స్. అక్కడ చాలా దగ్గరగా ఉన్నాయి. వాటికి అలవాటు అయిపోయినట్టుంది వెహికల్స్ ఇవన్నీ చూసి. సో అవి అసలేం పెద్దగా భయపడట్లేదు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే వెహికల్ అస్సలు ఆపకూడదు. వెహికల్ ఆపితే వెంటనే పోలీస్ ప్యాట్రోలింగ్ వచ్చేస్తుంది అండ్ వెహికల్ని కూడా సీజ్ చేసేస్తారు. అంత స్ట్రిక్ట్ రూల్స్ అనమాట. ఆ వెహికల్ని ఎక్కడ ఆపకూడదు అండ్ ఎక్కడ ఎటువంటి ఎనిమల్కి మనం ఫుడ్ ఆఫరింగ్ చేయకూడదు అనమాట. సో ఇక్కడ బందిపుర అయిపోగానే వెంటనే ముదుమలై వస్తుంది. అదే ఇదేంటంటే తమిళనాడు బార్డర్ అనమాట. జస్ట్ పేర్లు మార్చుకున్నారు, ఒకటే అండి. మొత్తం ఫారెస్ట్ ఏరియా అంతా ఒకటే. బట్ 2 బార్డర్స్ ఉన్నాయి కదా, ఇటు కర్ణాటక అండ్ అటు తమిళనాడు. అందుకని అటు పేర్లు మారాయి అనమాట. ఇక్కడ ముదివాలయలో కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఒక సఫారీ ఉంది, వాళ్ళ గవర్నమెంట్ సఫారీది. అండ్ బందిపురలో కూడా అలానే ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ కూడా మాకైతే టైగర్స్ ఏం కనిపించలేదు. కానీ ముదుమలైలో కొంచెం గ్రీనరీ ఎక్కువగా అనిపించింది. మేము వెళ్ళింది సమ్మర్స్ కదా ఈ టైంలో. సో బందిపుర కన్నా ముదుమలైలో బాగా గ్రీనరీ అనిపించింది. అండ్ ముదుమలైలో ఇంకొక బెస్ట్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ ఎలిఫెంట్స్ పార్క్ లాగా అనమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎలిఫెంట్స్కి ఇక్కడే ఫుడ్ పెట్టడము అండ్ ఇక్కడ టూరిస్ట్కి అట్రాక్షన్ లాగా ఎలిఫెంట్స్దే ఒకటి షో లాగా పెట్టారండి. ఇదైతే చాలా బాగా అనిపించింది. మేము ఫస్ట్ దీన్ని గమనించలేదు. ఆన్ ద వేలో రోడ్లో వెళ్తుంటే దూరంగా చాలా ఎలిఫెంట్స్ ఉండడం చూసాము. ఏంటి ఇన్ని ఎలిఫెంట్స్ ఒకే దగ్గర ఉన్నాయి ఏంటి అని మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చి వేరే రూట్లో వెళ్తే అప్పుడు కనిపించాయి. దీనికి కూడా టికెట్ ఉంటుంది, ఒక 20 rupees per person అనుకుంటా. సో ఆ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే ఇక్కడ మనకి చాలా ఎలిఫెంట్స్ కనిపిస్తాయి.
ఉంటాయండి. మోర్ దెన్ ఒక 10 దాకా ఉన్నాయనుకుంటా. అండ్ వీటికి పేర్లు కూడా ఉన్నాయి. ఆ ఎలిఫెంట్స్ పక్కన ఉన్నాయి కదా, సో అవి వాటి పేర్లు అనమాట. సో అవి వచ్చి ఇక్కడ కొంచెం సేపు అటు ఇటు తొండం ఊపడం, డ్యాన్స్ చేయడం అట్లా చేస్తాయి. అండ్ దాని తర్వాత వాటిని వాళ్ళ ప్లేసెస్కి తీసుకెళ్ళిపోతారు. కానీ ఆ ఎలిఫెంట్స్ చాలా దగ్గరగా చూసాము. కొన్నిటికైతే ఆ దంతాలు అవన్నీ ఎంత పెద్ద పెద్దగా అనిపించాయో దగ్గర నుంచి చూస్తుంటే. అదైతే భలే ఫీలింగ్. అని కిడ్స్కి ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో. నేనైతే మా దేవికి కూడా వీడియో కాల్ చేసి చూపించాను, భలే ఎగ్జైట్ అయింది. రియల్గా ఉన్న వాళ్ళైతే ఇంకా బాగా ఎగ్జైట్ అవుతారు. అండ్ ఇక్కడ మంకీస్ కూడా బాగా తిరుగుతున్నాయి ఇదే టైంలో. మా లక్ ఏంటంటే కరెక్ట్గా 6:30 ఆ టైంకి వెళ్ళామన్నమాట. సో 6:30 వెళ్ళినప్పుడు వాటికి ఫుడ్ టైం అనమాట. వచ్చి ఫుడ్ పెడుతూ ఉన్నారు. ఆయన పెడుతున్నారు చూసారా, అది రాగి, షుగర్ అండ్ అన్నం కలిపిన పిండి అనమాట. ప్రిపరేషన్ ఏరియా అనమాట. ఇక్కడ వీళ్ళకి చాలామంది వర్కర్స్ కూడా ఉన్నారండి, వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు. మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క ఎలిఫెంట్కి ఒక్కొక్క పర్సన్ లాగా కూడా ఉన్నారు. వాళ్ళే వచ్చి అదేంటి ఆ పర్టికులర్ ఎనిమల్కి, ఆ ఎలిఫెంట్కి ఫుడ్ పెడుతున్నారనమాట. వాళ్ళే ప్రిపేర్ చేసుకొని. మళ్ళీ కొన్ని క్యూట్గా కూడా చేసాయండి ఎలిఫెంట్. ఒక దాని నుంచి ఒక దాంట్లోకి లాక్కోవడం అట్లా కొన్ని చేసింది కొన్ని ఎలిఫెంట్స్. అవి కూడా చాలా క్యూట్గా అనిపించాయి. ఇది చూసారా, పెద్ద రాగి పిండి, దాన్ని అట్లా స్క్వేర్ లాగా చేశారు. అండ్ ఇంకా వైట్గా ఉండేదేమో అన్నం అనమాట. అండ్ వీటి మధ్యలో బెల్లం కూడా కలిపి మొత్తం ఇట్లా ముద్దలాగా చేస్తున్నారు కదా. సో అట్లా ముద్దగా చేసి ఒక్కొక్క ఎలిఫెంట్కి పెడుతున్నారండి. అంటే ఒక్క ముద్ద కాదు, వాటికి ఎంత క్వాంటిటీ వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా. నేను చూసినంత మాత్రం ప్రతిదానికి 2-3 అయితే పెట్టారు. అండ్ ఇవి పెట్టిన తర్వాత వాటికి చెరుగ్గడ్లు కూడా ఇచ్చారనమాట. ఈ చెరుగ్గడ్లు కూడా భలే తిన్నాయి. పట్టుకొని తొండంతో కొరుక్కొని చాలా బాగా తిన్నాయి అనమాట. పేరేంటి? సంతోష్. సంతోష్, సంతోషంగా లేవా? అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ముదుమలై ఫారెస్ట్లో ఆఫ్టర్ 6 ఎటువంటి వెహికల్స్ కూడా అలౌ చేయరనమాట. సో 6 లోపలే మనం ఎంటర్ అయిపోవాలి. ఒకవేళ మీరు 6 తర్వాత ఎంటర్ అయితే నిర్దాక్షిణంగా వెనక్కి పంపించేస్తారండి. ఆన్ ద వేలో మీరు మళ్ళీ రివర్స్ వెళ్ళిపోవాలి, అస్సలు కుదరదు. సో బందిపుర ఫారెస్ట్ కానీ ఇటు సైడ్. సో ఇంకా ఫుడ్ అయిపోయిన తర్వాత వాటిని ఇలా లేక్లోకి తీసుకెళ్లారండి, బాత్కి అనుకుంటా. సో ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరిపోయాము. చాలా పెద్ద ఘాట్ దాటిన తర్వాత ఊటీ అయితే చేరుకున్నామండి. ఊటీలో రూమ్స్ దొరకడం కూడా కష్టమైంది. మీరైతే ప్రీ బుక్ చేసుకోండి. మాకు ఏదో లక్కీగా ఒక రూమ్ అయితే దొరికింది. ఇది కూడా పర్వాలేదు, బాగానే ఉందండి. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు రూమ్లే దొరకమనుకున్న టైంలో మాకు ఈ రూమ్ దొరికింది. సో అంతా బాగానే అనిపించింది నాకైతే. వీళ్ళు ఇక్కడ ఒక కిట్ కూడా ఇచ్చారు, బ్రషింగ్ కిట్ అంతా. వాష్రూమ్ కూడా బాగానే అనిపించింది. ఇట్లా పార్టీషన్ వచ్చింది వాష్రూమ్, బాత్ ఏరియాకి అండ్ వాష్ ఏరియాకి. సో దాని తర్వాత రూమ్ వచ్చేసి, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అండి, ఇక్కడ రూమ్స్లో అస్సలు ఫ్యాన్లే ఉండవు. అదేంటో ఫ్యానే పెట్టట్లేదండి, మాకు అర్థం కాలే. ఫ్యాన్ లేకుండా ఎలా ఉండాలి? అదొక టేబుల్ ఫ్యాన్ ఇచ్చారు. ఇంకొన్ని రూమ్స్లో అయితే అసలు అది కూడా లేదు. ఇక్కడ కూల్గా ఉంటుందని చెప్పి అసలు ఫ్యాన్లే ఇవ్వట్లేదు. మనకేమో మన టెంపరేచర్ నుంచి ఎంత కూల్ టెంపరేచర్కి వచ్చినా మనకి కనీసం ఫ్యాన్ అయితే ఉండాలి కదా. అదైతే లోటు అనిపించింది. రూమ్ అయితే అంతా బాగానే ఉంది. అండ్ ఇక్కడ రూమ్ నుంచి వ్యూ అయితే చాలా బాగుందండి, మంచి వ్యూ. ఊటీ హిల్ వ్యూ వచ్చింది, రోడ్ వ్యూ కూడా కలిపించి. అది మీకు ఇప్పుడు రాత్రి చూపించినా మీకు అంతగా కనిపించదు, బట్ నేను ట్రై చేశాను చూపించడానికి. అండ్ మార్నింగ్ రేపు మీకు మొత్తం ఊటీలో మేము ఏమేమి ప్లేసెస్ కవర్ చేసామో అంతా చూపించబోతున్నాను. అది నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. అండ్ నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కమెంట్ చేసి నాకు పెట్టండి, సో దట్ నేను మోటివేటెడ్గా ఫీల్ అయ్యి ఇంకొన్ని వీడియోస్ మీకోసం పెడతాను. So till then, thank you. So don't forget to like, share and subscribe to my channel, and see you all in the next video. Till then, bye.